గురుభ్యో నమః. కేశవ ద్వాదశి ఇది డిసెంబర్ 2, 2025 నాడు వస్తుందండి. కేశవ ద్వాదశి పండగ ఎప్పుడు వస్తుంది, ఎందుకు జరుపుకుంటా తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే కేశవ ద్వాదశి భగవాన్ విష్ణు యొక్క కేశవ స్వరూపాన్ని ఆరాధించే శుభమైన దినం. గీతలో వర్ణించబడినట్టు ఈ పవిత్ర మాసంలో ద్వాదశి తిథి భక్తులకు సౌభాగ్యము, శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. 2025 సంవత్సరంలో ఈ పవిత్ర పండుగ ఎప్పుడు జరుపుకుంటారు, దీని వెనుక నమ్మకాలు ఏంటో తెలుసుకుందాం. మార్గశిర మాసంలో హిందూ సంప్రదాయం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. శ్రీకృష్ణుడు గీతలో తన స్వరూపంగా చెప్పింది మార్గశిర మాసమే. అందుకే ఈ మొత్తం నెలలో ప్రతి తిథి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో శుక్లపక్షము ద్వాదశినే కేశవ ద్వాదశిగా జరుపుకుంటారు. ఈరోజు భగవాన్ విష్ణు యొక్క కేశవ రూపం యొక్క భక్తి, ఆధ్యాత్మిక లాభాలు మరియు శుభశక్తి కోసం ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. కేశవ ద్వాదశి ఎప్పుడు మరియు ఈ పండుగను ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందాం. కేశవ నామం యొక్క దైవిక ప్రాముఖ్యత. కేశవ అనే భగవాన్ విష్ణు యొక్క శక్తి సామ్యత ధర్మాన్ని రక్షించే సందేశాన్ని ఇస్తుంది. పురాణాలలో వర్ణించబడింది అంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రాక్షసుడైన కేశిని వధించిన తర్వాత అతను కేశవ పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఈరోజు అతన్ని పూజించడం వల్ల మనిషికి ధైర్యము, సంకల్ప శక్తి మరియు నకారాత్మక విజయం సాధించే ప్రేరణ లభిస్తుంది. కేశవ ద్వాదశి తిథి సమయం 2025 కేశవ ద్వాదశి పవిత్ర వ్రతం డిసెంబర్ 2 మంగళవారం నాడు పాటించబడుతుంది. ద్వాదశి తిథి డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటల 1 నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ 2 మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది. పారణ సమయం డిసెంబర్ 3 ఉదయం 6:58 నుంచి 9:03 వరకు ఉంటుంది. పారణ అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేసే సమయం. మీరు కనుక ఉపవాసం ఉంటే కనుక ఉదయం 6:58 నుంచి 9:03 మధ్యలో ఉపవాసం బ్రేక్ చేయాలన్నమాట. ఈరోజు మత్స్య ద్వాదశి మరియు అరణ్య ద్వాదశి సమన్వయం కూడా ఏర్పడుతుంది. ఈ రోజును ఇది మరింత శుభకరంగా భావించడానికి కారణం అవుతుంది. 3 పేర్లతో అనుసంధానమైన 3 పవిత్రమైన సంప్రదాయాలు. కేశవ ద్వాదశి కేవలం వ్రతం మాత్రమే కాదు, 3 మతపరమైన నమ్మకాల సమ్మేళనం. మొదటి రూపం కేశవ ద్వాదశి. ఇందులో భగవాన్ విష్ణు యొక్క కేశవ రూపాన్ని ఉపాసిస్తారు మరియు మనసుకు శాంతి మరియు పవిత్రత లభిస్తుంది. రెండవ రూపం మత్స్య ద్వాదశి. ఇందులో భగవాన్ విష్ణు యొక్క మొదటి అవతారమైన మత్స్య రూపాన్ని ఆరాధిస్తారు. ఇందులో ఈ పూజ వలన ఇబ్బందులు దూరం అవుతాయని నమ్మకం. మూడవ రూపం అరణ్య ద్వాదశి. ఇది భవిష్య పురాణంలో వివరించబడింది. ఆ వనవాస సమయంలో సీతామాత ఈ వ్రతాన్ని పాటించేవారు. ఈ వ్రతం త్యాగము, సంయమనం మరియు జీవితంలో కష్ట సమయంలో ఓర్పును కాపాడుకునే సందేశాన్ని ఇస్తుంది. కేశవ ద్వాదశి పూజ ఈ విధంగా చేయండి. కేశవ ద్వాదశి రోజు ఉదయం స్నానం మొదలైన వాటితో శుభ్రపరచుకొని పవిత్రమైన బట్టలు ధరించండి. మీ పూజాస్థలంలో భగవాన్ విష్ణు లేదా శాలిగ్రామ ప్రతిష్ఠ స్థాపించి గంధము, పూలు, ధూపము, దీపము మరియు నైవేద్యం సమర్పించి ప్రశాంతమైన మనసుతో ప్రార్థన చేయండి. ఈరోజు కేశవాయ నమః మంత్రాన్ని జపించడం చాలా శుభంగా భావించబడుతుంది. సాధ్యమైతే నెయ్యి మరియు నువ్వులతో 108 ఆహుతులను అగ్నిలో సమర్పించండి. సాయంత్రం నుండి రాత్రి వరకు పూజను జరుపుకోండి. భజనలు, కీర్తనలు చేయండి, జాగరణ చేయండి. ఈ వ్రతాన్ని మరింత ఫలదాయకంగా చేస్తుంది. మరుసటి రోజు త్రయోదశి రోజు పాయసము, కొబ్బరి మరియు దక్షిణ దానం చేయండి. కేశవ ద్వాదశి యొక్క వ్రతం యొక్క లాభాలు. శాస్త్రాల్లో వర్ణించింది ఏమిటంటే కేశవ ద్వాదశి వ్రతం 8 పౌండరీక యజ్ఞాలకు సమానమైన ఫలితం ఇస్తుంది. ఈ వ్రతం వల్ల మనసులో అశాంతి దూరమవుతుంది. ఇంట్లో కుటుంబంలో సుఖం, సంపద, వస్త్రాలు అన్నీ వస్తాయి మరియు జీవితంలో కొత్త శక్తి, స్ఫూర్తి కలుగుతుంది. కష్టాల నుండి బయటపడడానికి, మనోబలాన్ని పెంచడానికి మరియు భగవంతుని కృపను పొందడానికి ఈ వ్రతం ఒక సరళమైన మార్గంగా భావించబడుతుంది. ధన్యవాదాలు.